హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. గౌతమ్ మోడల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి విద్యార్థి సంఘం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గౌతమ్ మోడల్ స్కూల్ విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహించబడుతుందని ఆరోపిస్తూ భారతీయ విద్యార్థి సంఘం నాయకులు నిరసన చేపట్టారు. పాఠశాల గుర్తింపును రద్దు చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ పేరుతో ఉన్న ఫ్లెక్సీలు, కరపత్రాలను చింపివేసి దహనం చేశారు. పాఠశాల షిఫ్టింగ్కు అనుమతులు లేకుండా నిర్వహించడం, అధిక ఫీజులు వసూలు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో గౌతమ్ మోడల్ స్కూల్ ఏదైతే నిబంధనల విరుద్ధంగా షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ఈరోజు విద్యను వ్యాపారం చేస్తూ పాఠశాలలు నడుపుతూ ఉన్నారు. దీనికి షిఫ్టింగ్ పర్మిషన్ ఇప్పటి వరకు అప్లై చేయకుండా అధికారులు కూడా పాఠశాలకు వత్తాసు పడుతున్నది మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకోసం అంటే ఈ కార్పొరేట్ వ్యవస్థకు పూర్తిగా ప్రభుత్వ అధికారులు దగ్గర ఉండే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఇది మోర్ మార్కెట్, ఒక పక్కన గ్రౌండ్ సరిగా లేదు, ఇంకో పక్కన స్కూల్ ఉంది, ఇంకో పక్కన స్కూల్ ఉంది. ఎలాంటి ఎవరు కూడా ఎన్ఓసి ఇవ్వకుండానే ఇష్టానుసారంగా వీళ్ళు ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎంబీఓ డిఓ స్పందించి ఈ స్కూలుకు రికగ్నిషన్ రద్దు చేయాలా. ఎందుకోసం అంటే నిబంధనలకు విరుద్ధంగా షిఫ్ట్ చేసిండ్రు. ఈ బిల్డింగ్లో పిల్లలకు సౌకర్యాలు సరిగా లేవు. అలాగే ఫస్ట్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ విద్యార్థులకు ప్రైమరీ క్లాసు నిర్వహించొద్దని ఎడ్యుకేషన్ యాక్ట్ స్పష్టంగా చెప్తా ఉంది. కానీ వీళ్ళు మాత్రం నిబంధనల విరుద్ధంగా సెకండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ పిల్లలకు ప్రైమరీ తరగతులు చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా ఎడ్యుకేషన్ యాక్ట్ విరుద్ధంగా నడుస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా, ఈ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో విద్యాశాఖ అధికారులపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, వాళ్ళ మీద కలెక్టరేట్ ముట్టడి చేస్తామని పిలుపునిస్తున్నాం.